దోస్తులు అందరికీ నమస్కారం. నిన్న ఒక పోస్ట్ చేశాను కదా, నేను మాట్లాడుతుండగా మీకు ఆ పోస్ట్ అనేది రాసి మెన్షన్ చేశాను కూడా, స్క్రీన్ షాట్ తీసి చూస్తుండండి. ఎందుకంటే అందరూ నిన్న నువ్వే పోస్ట్ చేసావు మాకెలా తెలుస్తుందని చూడలేని వాళ్ళకి డౌట్ వస్తుంది. అయినా నేను చెప్తాను, ఏం లేదు. నేను చేసిన పోస్ట్ ఏంటి, 2 గుర్రాలు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక కొండని ఢీ కొడితే ఏ గుర్రం కొమ్ములు ముందు విరుగుతాయి నాకు చెప్పండి, తెలివైన వాళ్ళు ఉంటే అని చెప్పాను. అదొక మెదడుకు మేత, అంటే మన బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో ఆ పోస్ట్ మెన్షన్ చేశాను నేను. చాలామంది నాకు సమాధానం కరెక్ట్గా ఇచ్చారండి. గుర్రాలు కొమ్ములు ఉండవు కదా, కొంతమంది సిల్లీగా సరదాగా నాకు రెగ్యులర్గా కామెంట్స్ పెట్టిన వాళ్ళే, మా ఊర్లో గుర్రాలు కొమ్ములు ఉండవండి అలా మాట్లాడింది. అది నథింగ్. ఒక్కొక్క నా మహానుభావుడు పెట్టాడు కామెంటు, ఒసే పిచ్చిదానా నువ్వెలాంటి పోస్టులు పెట్టావో అది ఆ సమాధానం కూడా అలాగే ఉంది. ఇక్కడ నేను మెన్షన్ చేయొచ్చు, కానీ మీరు పెట్టే కామెంట్కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. అలాగే నా యొక్క వ్యక్తిగత విషయాలంటే ఒసే అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు పిలుచుకోండి అయ్యా, ఒసే ఒలే అలాగా. బయట మేము వచ్చి ఇలా సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తున్నామంటే మీకు ఏమైనా చీపుగా దొరుకుతున్నామా చెప్పండి? ఎంత రాంగ్ మాట అది, ఒసే పిచ్చిదానా అంటే. మీరు ఏమన్నా మేము పడేయాలా? అది తెలుసుకొని కొంచెం మాట్లాడండి అంతే. అంతకుమించి నేను మిమ్మల్ని ఏమో మందలించడం లేదు, ఇంకా తప్పుగా అనడం లేదు. అది రాంగ్ సార్, అది రాంగ్. మీ ఇంట్లో ఆడవాళ్ళు పిలిచే పద్ధతిలో మమ్మల్ని పిలిస్తే మేము తట్టుకోలేం కదా. ఆ వాడనేది వసే అంటే ఏంటది? ఇంకొక అతనైతే నీకు కొమ్ములు ఇరుగుతాయంటే నాకు కొమ్ములు పెట్టాయని నేను చెప్పానా? అక్కడ ప్రశ్న ఏంటనేది సంస్కారంగా చదవండి. అసలు అక్కడ థాట్ ఏంటనేది వినండి. లేకపోతే నన్ను కామెంట్లో మీరు మెన్షన్ చేయండి, ఇదేంటి మేడం మీరు గుర్రాల కొమ్ములు ఉండవని మీకు తెలియదా అని. అలా కాకుండా నోటుకు వచ్చినట్టు వాగేయడమే. కొంతమంది తెలివైన వాళ్ళు ఇంకా చెప్పారు, గుడ్ క్వశ్చన్, చాలా బాగా అడిగావు అని. అది గుడ్ క్వశ్చనే, ఎందుకంటే మన బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుంది అని మనం తెలుసుకోవాలి. మనం ఏం ఆలోచిస్తాము, మనం కరెక్ట్గా మన బ్రెయిన్ ఆలోచిస్తే ఏం ఆలోచిస్తాము, గుర్రానికి కొమ్ములు ఉండవు కదా అని ఆలోచిస్తాము. ఇంకా బాగా ఆలోచిస్తే ఇంకేం చేస్తాము, ఓహో గుర్రానికి కొమ్ములు ఉండవు, కానీ ఇంకా మనం తక్కువగా ఆలోచించామనుకోండి ఏ కొమ్ములు ముందు ఇరుగుతాయని ఆలోచిస్తాము. అసలు మనకు తెలివితేటలు లేకపోతే. షార్ప్గా బ్రెయిన్ పనిచేయడానికి ఇలాంటివి అప్పుడప్పుడు పోస్టులు పెడుతుంటాయి అన్నమాట. మన బ్రెయిన్ అనేది మన బ్రెయిన్ ప్రజెంట్లో ఉందా ఆబ్సెంట్లో ఉందా అని తెలుసుకోవడం కోసం. రూపాయికి పనికిరాని వాళ్ళు కూడా వచ్చి కామెంట్స్ చేసేయడమే, తయారుగా సోషల్ మీడియా ఉందని. మీరెంత మేము సోషల్ మీడియాలో ఉన్నామో మీరు కూడా అలాగే సోషల్ మీడియాలో ఉన్నారు, మీరు ఎక్కడ బయట ప్రపంచంలో లేరు. రాంగ్ సార్, రాంగ్ మాట్లాడొద్దు దయచేసి. తప్పుడు కామెంట్స్ పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. మన నోరు నుంచి వచ్చే వర్డ్సే మనకి చాలా డేంజరస్ మాట. ఎనీవే, క్వశ్చన్ నేను అడిగింది తప్ప చెప్పండి, అది కరెక్ట్ ప్రాసెస్లో ఆలోచించండి. మనము అప్పుడు న్యూస్ పేపర్లోని స్వాతి బుక్కుల్లోని మెదడుకు మేత అని వినే ఉన్నాం. ఇప్పుడు ఫోన్లో వచ్చి మనకి ఎలాంటివి గుర్తుకు రావడం లేదు, కానీ చాలా ఇలాంటివి ఉన్నాయి. అదేంటంటే మన యొక్క బ్రెయిన్ని షార్ప్గా మైండ్లో తీసుకెళ్ళడానికి మాత్రమే. ఏంది ఇంకొకరైతే ఇంకొక రకంగా కొమ్ములు ఇరుగుతాయి. సోషల్ మీడియాలో ఉన్నాము అంటే అందరమీ తప్పు చేసినలాగా కాదు, అందరూ మీరు వచ్చి మీ నోటుకు వచ్చినలాగా కామెంట్స్ పెట్టడం అది రాంగ్ పద్ధతి. మనం కంటెంట్ ఏంటి, మీరు ఎలాంటి వాళ్ళకి కరెక్ట్గా మెసేజ్లు పెట్టి సొంగ కార్చుకుంటారు తెలుసా, గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరుగుతారే అలాంటి వాళ్ళకి పట్టుకొని వెళ్ళి మంచిగా కామెంట్స్ పెడుతుంటారు. మీరు సంస్కారంగా ఏదో కొంత గొప్ప నేర్చుకుంటారు, ఒక మంచి మాటలు చెప్తే బాగుంటుంది అనే వాళ్ళకి మీకు నోటికి ఏ మాట పడితే ఆ మాట ఆడేయడమే. ఏంది అది? నేర్చుకోండి. సొసైటీ ఎలాగుందో తెలుసుకోండి, సొసైటీ గురించి మారండి. ఒక మాట మీ నోటి నుంచి వచ్చిస్తే మీ ఎందుకంత కడుపుడుకు? అది రాంగ్ ఏం కాదు కదా. తెలుసుకోండి, ఆలోచన జ్ఞానం తెలుసుకోండి. కనీసం పోనీ మీరు ఆలోచించకుండా అంత తెలివితేటలు లేకుండా పెట్టాను అనుకోండి, నన్ను కామెంట్ రూపంలో అడగవచ్చు కదా, ఇదేంటి మీరు గుర్రాల కొమ్ముల్లో ఉండవు కదా ఎలాగ పెట్టున్నారు అని. నేను సమాధానం చెప్పి ఉండేదాన్ని కదా సైలెంట్గా. నోటుకొచ్చినట్టు వాగొద్దు అని చెప్తున్నాను దయచేసి. నేను ఒకటే అంటానండి, సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత నెగిటివ్స్ పాజిటివ్ తీసుకోవాలని. ఎంత మనం సోషల్ మీడియాలో ఉన్నా మీ నోటుకు వచ్చినట్టు వాగిస్తే తట్టుకోలేము కదా, అవునా కదా? అది రాంగ్ ఏంటి? నేను సరే అక్కడ నేను రాంగ్ మెన్షన్ చేశానంటే నేను ఒప్పుకుంటాను అది రాంగు అని చెప్పేసి.
ఎనీవే నాకు చాలామంది ఆ ప్రశ్న గురించి అయితే సమాధానం ఇచ్చారు. చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారండి. నాలాగా తెలివి తక్కువైన వాళ్ళు కాదు. నేనైతే ఆ ప్రశ్న ఫస్ట్ టైం నాకు వచ్చేటప్పుడు ఏ గుర్రానికి కొమ్ములు ఇరిగితాయని ఆలోచించానే తప్ప గుర్రానికి అసలు కొమ్ములు ఉండవని సంగతి కూడా ఆలోచించలేదు. ఎనీవే అప్పుడప్పుడు ఇలాంటివి కొంచెం సరదాగా, కొంచెం కామెడీగా, కొంచెం మోటివేటివ్గా ఉంటాయని పెడితే మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ